హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకొక మూవీ రివ్యూ చెప్తాను. ఆ సినిమా పేరొచ్చేసి ఇది అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మూవీ గురించి చెప్తాను. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది త్రినాథరావు నక్కిన గారు. అండ్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసింది ఇందిరా రామ్ అని. ఇతను ఆల్రెడీ ఒక మూవీలో యాక్ట్ చేశాడు. ఆ మూవీ పేరొచ్చేసి 'రామచక్కని సీత'. ఇందులో గెస్ట్ రోల్‌గా రాహుల్ సిప్లిగంజ్ కూడా యాక్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసిన అతని నుంచి వచ్చిన ఇంకో మూవీ ఈ సినిమాలో సెకండ్ మూవీలో హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'చౌర్యపటం'. ఈ సినిమా ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్ రాధాకృష్ణ గారని యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ కోసం చూసుకుంటే అతను ఒక మూవీ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుదాం అనుకుంటాడు. ఆలోపు మనం ఒక మూవీ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తుంటాడు. ఇక్కడ ఒక చిన్న జరిగిన ఒక ఇష్యూ వల్ల అండ్ ఇతను అక్కడి నుంచి వచ్చేస్తాడు. నెక్స్ట్ మూవీ డైరెక్ట్ చేద్దామని చెప్పి స్టోరీస్ పట్టుకొని అందరి చుట్టూ తిరుగుతుంటాడు. ఆల్రెడీ అతనికి జరిగిన ఇన్సిడెంట్‌తో అతనికి ఎవరు అవకాశం ఇయ్యరు. నువ్వే సినిమా ప్రొడ్యూస్ చేసుకోవాలి. దానికోసం నువ్వు బ్యాంక్ దొంగతనం చేయాలని ఒక ప్రొడ్యూసర్ అనేసరికల్లా అతనికి అదొక ఆలోచనొచ్చి బ్యాంక్ రాబరీ కోసం ఆలోచిస్తుంటాడు. అతనికి ఆల్రెడీ స్క్రిప్ట్స్ రాయడం తెలుసు కాబట్టి, ఆ బ్యాంక్ రాబరీని కూడా ఒక స్క్రిప్ట్ వర్క్ లాగా ప్లాన్ చేసుకొని ఏ ఊరికెళ్ళాలి, ఎక్కడ చేయాలి అని ఒక ప్లాన్ చేసుకొని ఒక ఊరికెళ్తారు. ఆ ఊరిలో ఒక సర్పంచ్‌గా ఉంటారు. మన అవసరాల శ్రీనివాసరావు గారు, 'బాబు బంగారం' మూవీలో యాక్ట్ చేసిన సుప్రియ గారు. అండ్ కాన్సెప్ట్ చూసుకుంటే వాళ్ళు బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళి ఒక అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ లాగా అండర్ గ్రౌండ్ సొరంగం లాగా తవ్వి అక్కడి నుంచెళ్ళి బ్యాంక్‌లోకెళ్ళి ప్లాన్ చేసి దొంగతనం చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. బాంబ్ బ్లాస్ట్‌లు చేయాల్సొస్తుంది. ఈ బాంబ్ బ్లాస్ట్‌లో ఏ టైంలో చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏ టైంలో సొరంగం తవ్వాలి? అన్నీ ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గా సూపర్ ఉంటుంది మూవీ. ఫుల్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ దొంగతనం చేశారా? లేదా? అసలు వీళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఏమేమి అడ్డంకులొచ్చాయి? అందులో ఒక సైడ్ రాజీవ్ కనకాల కూడా యాక్ట్ చేశారు. ఆ సర్పంచ్‌గా వచ్చేసి ఆమె సుప్రియ గారు యాక్ట్ చేశారు. బాబు బాగా బిజీ సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ ఆ సినిమాలో మంచి ఒక క్యారెక్టర్ చేశారు. అప్పుడు బాగా ఆమె ఫేమ్ కూడా అయ్యారు ఆ సినిమా వచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రాబరీ ఎలా ప్లాన్ చేశారు? అసలు మొత్తం ఒక థ్రిల్లింగ్. ఇప్పటివరకు రాని బ్యాంక్ దొంగతనాల టైప్‌లో ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు. అండ్ స్క్రిప్ట్ వర్క్ బావుంది. అండ్ మీరు ఈ మూవీని ప్రైమ్‌లో చూడవచ్చు తెలుగులో. చూస్తున్నంతసేపు ఫుల్ థ్రిల్లింగ్‌గా ఉంటది. ఒక్కసారి స్టార్ట్ చేసామంటే మనం ఆ సినిమాని ఆపలేం. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ అన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని చూడండి. ప్లీజ్ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.